ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభు, స్వర్గమునందు ఆసీనుడైన వాడా, నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. సేవకుల కన్నులు యజమానుని చేతి మీదను యజమానురాలి చేతి మీదను నిలిచియుండునట్లే మన దేవుడైన ప్రభువు మనలను కరుణించు వరకును మన కన్నులను ఆయన మీద నిలిపి ఉంచుదము. కీర్తన 123 ఈ వాక్యం మనకు ఏం చెప్తున్నదంటే, మనుషులు చాలాసార్లు సహాయం కోసం ఎక్కడెక్కడో చూస్తారు, కానీ చివరికి నిజమైన కరుణ దేవుని నుంచే వస్తుంది. సేవకుడు తన యజమాని చేతి మీద ఆధారపడినట్లే మన జీవితం కూడా దేవుని చేతిలోనే స్థిరంగా ఉండాలి. కానీ సమస్య ఏమిటంటే, మన కన్నులు త్వరగా ఇతర విషయములపైకి మళ్ళీపోతాయి. ఓర్పు తగ్గిపోతుంది, విశ్వాసం కదిలిపోతుంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నా కన్నులను నీ వైపు ఎప్పుడూ నిలిపి ఉంచే కృప నాకు ఇవ్వుము. లోకంలోని భయాలు, సమస్యలు, నిరాశలు నా దృష్టిని మరల్చకుండా కాపాడుము తండ్రి. సేవకుడు తన యజమాని చేతి మీద ఎలా ఆశ పెట్టుకుంటాడో, అలా నేను కూడా నీ కరుణ మీదే ఆధారపడేలా చేయుము తండ్రి. ఆమేన్. God bless you.